యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ అన్నారు. బుధవారం 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రమణ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మహోన్నత ఆశయంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ నాయకులు ఉప్పుడి రాము, బోయెళ్ల కృష్ణ, ఎస్కే నాగూర్, పిళ్ళా సాయి, ముచ్చుపల్లి శ్రీను, కరుణాకర్, ఎస్కే సుబాని, అక్బర్, రషీద్, నిర్జి పోలయ్య, చొక్కర అప్పారావు, బర్ల రామారావు, మాగం రమేష్, రాయన రాజా, పేరాబత్తుల వీరకుమార్, పేరాబత్తుల రాజేశ్వరి, ఇలిపిల్ల లక్ష్మి, దాసరి నాగమణి, వీర్ల వెంకట రమణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా మరి 48వ డివిజన్లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ అనే ఒక నినాదంతో ఆయన సంక్షేమ పథకాలను పెట్టారు. అలాగే కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చినటువంటి ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ఆనాడు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి ఒక పింఛన్లు ఇవ్వడం కూడాను ఒక నారా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం. అట్లాగే అదే ఆశయాన్ని కొనయాడుతూ మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా, వారు కూడాను మీరు ఈ యొక్క కార్యక్రమం మరి ఆయన అనేక రకాలుగా మరి సంక్షేమ పథకాలను పెట్టి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు పెట్టి అత్యధికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంతో విజయవంతం చేసి, మరి మేము అధికారంలోకి రాగానే వెంటనే పింఛను నేను 3,000 రూపాయలను నుంచి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్న ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, మరి నారా యువత ఆధ్వర్యంలోను కూడాను ఇవాళ అనేక రకాల ప్రజలకు సేవ చేస్తూ, మరి యువగళంలో పాదయాత్రలో ఎంతో కష్టపడినటువంటి నారా లోకేష్ బాబు గారు మరి ఈనాడు మరి ఇవాళ అధికారం రావడానికి కారణం కేవలం నారా లోకేష్ బాబు గారు మాత్రమేనని చెప్పేసి ముక్తకంఠంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మాకు మంచి ఎంపీ ఇచ్చినటువంటి నారా లోకేష్ బాబు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అంతేకాకుండా మరి అదే సంక్షేమ పథకాలను కొనయాడాలని మరి ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు మరి పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడాను అన్నా క్యాంటీన్లు పెట్టి, ఉచితంగా భోజనాలు పెట్టి, అంతేకాకుండా ఆడపిల్లలకు కుట్టు మిషన్లు ఇచ్చినటువంటి ఘనత ఆయనదే. అంతేకాకుండా మరి రజకులకు ఇస్త్రీ పెట్లు, అలాగే చిరు వ్యాపారాలకు తోపుడు బళ్ళు ఇచ్చినటువంటి ఘనత శ్రీ కేశినేని శివనాథ్ గారికి మాత్రమే దక్కింది. అంతేకానే ప్రజలు అత్యధిక మెజార్టీ గెలిపించడం కూడా జరిగిందని చెప్పేసి మరి యొక్క కార్యక్రమాన్ని మాకు పిలుపునిచ్చినటువంటి మరి కేశినేని శివనాథ్ గారికి, అట్లాగే నాగుల మీరా గారికి, బుద్దా వెంకన్న గారికి, అలాగే ఎంబీఎస్ బేగ్ గారికి కూడాను, వారికి కూడాను 48వ డివిజన్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం.
రెండో సంవత్సరం పుట్టినరోజులు జరుపుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ గారు, అలాగే ఆ రోజున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజేశ్వరి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున 42వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ గారి పుట్టినరోజు జరుపుతున్నాం. యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని పిలుపు అయితే మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.